యాక్చువల్లీ ఇప్పుడు మీ కిడ్స్ పేర్లు ఎవరి థాట్ అండి? అంటే మీదా? మీ వైఫ్? చెగువెరా అనేది నా థాటే. ఆ! అంటే నేను ఒక ట్రావెలింగ్ ఒక సినిమా చూసానన్నమాట. అది బైక్ వేసుకొని మొత్తం అతని కంట్రీ అంతా తిరుగుతుంటాడు. అది ట్రావెలింగ్ విత్ సంథింగ్ అది. అప్పుడు నాకు అతని పేరు చెగువెరా అని కూడా తెలీదు. ఆ! ఇది బాలే ఉంది డిఫరెంట్‌గా అనుకుంటూ దాన్ని తర్వాత తనతో కనెక్ట్ అయ్యాను చూస్తునేవాడిని. ఆ! బట్ నా థాట్ ఏందంటే ఇప్పుడు కిరణ్ అనేది నా పేరు పెట్టారు మా నాన్నగారు. ఆ! అది నేను కేకేగా కన్వర్ట్ చేసుకున్నది. ఆ! కానీ కిరణ్, సునీలు, అనిలు, రవి ఇది రొటీన్ పేర్లు కదా! హ్మ్. రేపు హ్మ్. పొద్దున్న నా కొడుకు కూడా హ్మ్. క్లాస్‌లో రొటీన్ పేరు ఉండకూడదు. హ్మ్. ఆ పేరు మొత్తం స్కూల్‌లో ఒకడే ఉండాలి అని అనుకుంటే ఆ థాట్ నుంచి చెగువర అంటే అంటే అన్న అని. ఇప్పుడు మన అన్న ఎన్టీఆర్ అంటాం కదా! హ్మ్. హ్మ్. ఎన్టీఆర్ అనేది పేరు కాదు కదా! హ్మ్. ఎన్టీఆర్ ఆయన పేరు. అట్లాగా హ్మ్. గువర హ్మ్. అని ఆయన పేరు. హ్మ్. చెగువర. మనం తెలుగులో దాన్ని చెగు వీర అనేస్తాం. వీర కాదు అది. ఓకే. వీరత్వం ఉందని ఓకే. చెప్పి మనం వీర అనేస్తాం. ఓకే. గువేర వే అన్నమాట అదే. యాక్చువల్లీ. అదే. ప్రొనౌన్సియేషన్ కూడా వే. ఓకే. గువేర. సో, మీకు యాక్చువల్లీ దాని తర్వాత ఇప్పుడు మీరు రెండో పేరు వచ్చెను. అంటే అమ్మాయి పుడితే ఆంగ్ సాంగ్ సూకీ అని ఆ పేరు పెడదాం అనుకున్నాం. ఏంటండి? ఆంగ్ సాంగ్ సూకీ అని మనకు ఆంగ్ సాంగ్ సుకి. సుఖి ఆమె పేరు. చైనీస్ మిక్స్డ్ తెలుగా? ఇక్కడ ఆమె కూడా వన్ ఆఫ్ ది లీడరు. ఓకే. మీకు ఇప్పుడు బర్మా సైడ్ మన జైల్లో కూడా ఉండి చాలా సంవత్సరాలు ఉన్నారు. ఓకే. సో అది అనుకున్నాను ఆంగ్ సాంగ్ సుఖి అని. ఎందుకని? అమ్మాయితో కనెక్ట్ అయ్యాను. అంటే అమ్మాయి అంటే పెద్ద ఆవిడ ఒక 60-70 అదే. ఉంటాయండి. సో ఆమె పేరుతో కనెక్ట్ అయితే ఇంకా చాలు నీ వేషాలు తేడా డిసిషన్స్ అని మా ఆవిడ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట. ఓకే. వచ్చిన పేరు మా మిస్సెస్ పెట్టినారు. ఓకే. ఆంగ్ సాంగ్ సుకి. ఫ్యూచర్‌లో ఏమన్నా మీ మూవీ పేరో, డైరెక్షన్‌లో అట్లా పెడితే అలా పెట్టుకోండి. సో, అంటే యాక్చువల్లీ మీకు ఈ సర్వే ఇది కంటిన్యూ చేస్తూనే మూవీస్‌లో గూడా ఎళ్దామని ఇప్పుడు థాట్ ఉందా? నాకు అసలు అలా లేదు. మీరు అన్నారు ఇందాక కాదు, డైరెక్షన్ అన్నారు గదండీ మీరు. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంకా నేను ఆ సైడ్ మేబీ నేను దాటేసాను అనుకుంటున్నాను. అంటే ఓకే. కాకపోతే ఎవరైనా నేను ఇప్పుడు ఆబ్వియస్‌గా నాకున్న దాంట్లో ఎవరైనా కలుస్తుంటాం కదా! డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోనూ అవునవును. అవును. కొంతమంది హీరోస్‌లో ఆ! మాట్లాడుతున్నప్పుడు పిచ్చాపాటి కబుర్లప్పుడు వాళ్ళు ఏదో ఓకే. స్టోరీ చెప్తున్నప్పుడు ఇంటూ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాలేదు, ఇది బాగుంటుంది కరెక్షన్ చేస్తుంటాను. ఒక అడ్వాంటేజ్ అంటే ఎమోషన్ పీపుల్స్ కూడా ఎమోషన్ ఇచ్చే నెంబర్స్ కదా! సో అవునవును. ఇదైతే మీకు బాగా కనెక్ట్ అవుద్దండి అని ఏదో మాట్లాడుతుంటుంది. ఈ ఓకే. హీరోలతో కూర్చున్నప్పుడు రకరకాలు మాట్లాడుతుంటారు ఓకే. అంతే. ఓకే. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇంకా డైరెక్షన్ అటు సైడ్ లేదు. ప్రస్తుతానికి లేదు. ఎప్పటికి ఓకే. లేదు అనుకుంటా ఇంకా. సో, మీ సెకండ్ వైఫ్ ఎలా ఉందండి? సెకండ్ వైఫ్ ఇచ్చేసామండి. మనం కోవిడ్‌లో ఇచ్చేసాము. ఓకే. అదే ఆ పేర్లు యూనిక్‌నెస్ ఉండాలనుకుంటాం కదా! అదే దట్స్ వాట్ అలాగా లైక్ సెకండ్ వైఫ్ రెస్టారెంట్ మా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టి పేరు ఇట్లా అనుకుంటున్నాను బావ అంటే, ఖచ్చితంగా టీవీ నైన్‌లో నిన్ను కూర్పిచ్చి, మహిళా మండలి వాళ్ళొచ్చి నిన్ను తిడతారు, కొడతారు. అదేంటి సెకండ్ వైఫ్ పెడతారు, ఎట్లా పెడతారు అని ఉద్యమంలాగా ఏదో చేస్తారని. నా ఉద్దేశ్యం ఏందంటే ఐ అండర్‌స్టాండ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెకండ్ వైఫ్ అని. అదే. అట్లా ఏందంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఎవరంటే సెకండ్ వైఫ్ అంటే ఆ సెకండ్ వైఫ్ కాదు. నాకు మన అర్థమైంది. ఇంట్లో భోజనం లేకపోయినప్పుడు ఒక మంచి అదే భోజనం బాగుండి ఆ ఆప్షన్ లేనప్పుడు ఆప్షన్ ఉండేటప్పుడు దిస్ ఇది విల్ బి సెకండ్ యువర్ వైఫ్ ఆప్షన్. అవ్వాలి. ఆ! సో ఇది సెకండ్ వైఫ్ కాన్సెప్ట్ అని పెడదాం అనుకున్నాను. ఓకే. ఓకే. సో ఆబ్వియస్‌గా సెకండ్ వైఫ్ వినడానికి కొంచెం ఎక్కడి నుంచి పార్సల్ తీసుకొచ్చావంటే సెకండ్ వైఫ్‌ని తీసుకొచ్చాను. అలా క్యాచింగ్‌గా ఉంటుంది. వైబ్రెంట్‌గా. పేరు బాగా కనెక్ట్ అయింది. బట్ ఆ! ఆ! కోవిడ్ రావడం దానివల్ల ఇబ్బంది పడిన క్లోజ్ చేయాల్సి ఓకే. వచ్చింది.